వేసవి అని అంటేనే మనకి మామిడి మల్లెలు వచ్చేటువంటి కాలం. అయితే మన శరీరానికి వేడి చేసేటువంటి మామిడి ఈ వేసవిలోనే రావడానికి ప్రత్యేక కారణం ఏంటి? ఉష్ణం ఉష్ణేన శీతలం అని ఒక ఆయుర్వేద శాస్త్ర రహస్యం నాన్న. హోమియోపతిలో కూడా ఒక వ్యాధికారకమైనటువంటి క్రిమి, వ్యాధికారకమైన పదార్థం ఆ వ్యాధిని తొలగించేటటువంటి ఔషధంగా కూడా మార్చుకోవచ్చు. ఈ సూత్రం మీదే హోమియో సిద్ధాంతం ఆధారపడి ఉంది. వేసవి అనగానే మల్లెలు, వేసవి అనగానే మామిడి పళ్ళు అందరికీ జ్ఞాపకం వస్తాయి, రావాలి కూడా. సంవత్సరమంతా మల్లెలు లభిస్తే ప్రయోజనం ఉండదు, గుర్తింపు ఉండదు. మామిడి పళ్ళకు ఎంత గుర్తింపు ఉంటుందో అంత గుర్తింపు అరటి పళ్ళకు, జామ పళ్ళకు మనం ఇస్తున్నామా? అవి ఎప్పుడు లభించేవే అనే ఆలోచనలో ఉంటాం. అదేవిధంగా సంవత్సరమంతా లభించేటటువంటి ఇతర పుష్పాలతో మల్లెలను మనం సరితూల్చలేం. కనుక మల్లెలు మల్లెలే, మామిడి పళ్ళు మామిడి పళ్ళే. పళ్ళల్లో రారాజుగా చెప్పబడ్డ ఆ మామిడి పండు పసుపు రంగు ఉన్న కారణంగా గురుగ్రహానికి ప్రతీక. తీపి రుచి ఉన్న కారణంగా గురువు అనుగ్రహాన్ని మనకు అందించేది అవుతుంది. జాతక చక్రంలో గురుగ్రహం అనుగ్రహం ఉంటేనే సత్సంతానం, ఆర్థిక లాభాలు, వంశాభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ మనకు కలగాలి. గురుగ్రహం అనుగ్రహం చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ మాసాలలోనే మనం పొందవలసి ఉంటుంది. మాఘాది పంచకాలుగా చెప్పబడ్డ ఈ కాలంలోనే మామిడి పళ్ళు లభిస్తాయి. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ కాలాలలోనే వివాహాలు చేయాలి. ఈ కారణం చేత అంటే వివాహమైన కారణంగానే వంశాభివృద్ధి, సత్సంతానం, గురువు వల్ల కలిగే ప్రయోజనం. కనుక ఈ వేడి కలిగించేటటువంటి వాతావరణంలోనే వేడికి ఉపశమనంగా ఉండేటటువంటి మామిడి పళ్ళు కూడా ప్రకృతి మనకు అందించింది అన్నట్టు మామిడికాయను ఉడకబెట్టి పల్ప్ ఆ పిప్పిని సేకరించుకొని కాసింత పంచదార కలిపి చక్కగా అందులో సోపు అని దొరుకుతుంది కదా, దానిని చూర్ణంగా చేసి కలిపి శీతలీకరణ కేంద్రం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసి సాయంత్రానికి స్వీకరిస్తే పన్నా అంటారు మహారాష్ట్ర వాళ్ళు ఈ పదార్థాన్ని. మామిడికాయ గుజ్జుని ఉడకబెట్టి స్వీకరించిన గుజ్జులో చల్లదనం ఉంటుంది. మామిడికాయ, ఆవకాయ, మాగాయ వేడి, కానీ ఆ వేడి కూడా ఆరోగ్యాన్ని కలిగించే వేడి. దేహానికి ఆరోగ్యం కలిగించే వేడి రవి, అనారోగ్యం కలిగించే వేడి కుజుడు. లోకధర్మం, ప్రకృతి ధర్మం తెలిసిన ఆ పరమేశ్వరుడు లోకానికి, ఋతుకాల ధర్మానికి అనుకూలంగానే పుష్పాలు అందిస్తాడు, పళ్ళను సమకూరుస్తాడు. కనుక వేసవి అంటేనే మామిడి పళ్ళు, వేసవి అంటేనే మల్లె పువ్వులు. ఇది అంతరార్థం. పన్నా చేసే విధానం కూడా తెలుసుకున్నాం కనుక మామిడికాయలు వినియోగించి శైత్యం కలిగించే, చలవదనం కలిగించే విధంగా ఈ పదార్థాన్ని కూడా మనం స్వీకరించాలి.